హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనకు ఇడుపు గాయిదం అది వచ్చేసి మన టైటిల్ మీద రచ్చ రచ్చ జరుగుతుంది కదా సోషల్ మీడియా. దాని గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు విషయానికి వచ్చినట్లయితే ఇడుపు గాయిదం తెచ్చిన ఇబ్బంది ఎందుకు అంతగానం రచ్చ చేస్తున్నారు, అదేవిధంగా ఎందుకు మన తెలంగాణ భాష మీద ఆంధ్ర పీపుల్స్ అనేది మొన్నటిదాకా అన్నదమ్ములాగా ఉన్నాము మనం అందరం కదా, మరి ఎందుకు ఆ విధంగా కించపరిచేటట్టు దాని మీద కామెంట్లు చేయడము, ట్విట్టర్లో మనకు ఏంటంటే పోస్టులు చేసి ఒక భాషను, ఒక యాసను కించపరిచేటట్టు చేయడం ఎందుకు? అయితే ఈ విషయాల్లో ఈ విధంగా డామినేషన్ చేస్తున్నారు అని చెప్పి మనకు తెలంగాణ ప్రజలైతే చాలా కోపానికి వచ్చి, అదేవిధంగా మా తెలంగాణ మాకు కావాలి, మా వేష భాష అదేవిధంగా యాస అనేది మాకు సపరేట్గా ఉంటుంది అనేది మాత్రం అయితే మనకైతే అనుకున్నాము. మళ్ళీ ఈ 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత కూడా, అంటే తెలంగాణ నుంచి సపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత కూడా ఈ యొక్క కాంట్రవర్సీ చేయడం అయితే చాలా చాలా దారుణము. ఏంటంటే ఎవరో ఒకరు అంటే తెలంగాణ భాష ఇడుపు కాగితం అని ఒక టైటిల్‌ని చూసేసి దానికి సబ్‌టైటిల్ ఏస్తే గాని మాకు తెలుగు అర్థం కాదా అని అడగకపోవడం అయితే చాలా విడ్డూరంగా ఉంది ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియండి. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏందంటే చాలా చాలా మూవీస్ మన తెలంగాణ యాస ఇప్పుడిప్పుడు గాని మనకు మన తెలంగాణ యాస మీదనైతే మనకు ఈ మూవీస్ అయితే వస్తున్నాయి. కాకుంటే మనం చిన్నప్పటి నుంచి చూసినట్లయితే నాకు తెలిసి నా ఊహ తెలిసినప్పటి నుంచినైతే ఆంధ్ర భాష నుంచి వచ్చినాయి. ఇది గోదావరి లాంగ్వేజ్, అదేవిధంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్ర లాంగ్వేజ్‌లో ఉన్న మూవీసే ఎక్కువ ఉన్నాయి. కానీ అప్పుడు తెలంగాణ ప్రజలైతే ఏ విధంగామైన దాని మీద కామెంట్ చేయలే కదా, మీది ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది, లాంగ్వేజ్ అట్లా ఉంది, ఇట్లాగా ఉంది, అర్థం కావట్లేదు, లేకుంటే చాలా మూవీస్ అనేవి మన తెలంగాణ యాసలో కాకుండా ఆంధ్రప్రదేశ్ యాసలోనే వస్తున్నాయి అని మరి ఎవరైతే అనలేదు కదా, ఆస్వాదించారు, చూశారు, ఎంకరేజ్ చేశారు. కోట్లు కోట్లు వాళ్ళకి డబ్బులు కూడా అందాయి నిర్మాతలకి. అదేవిధంగా హీరోలు కూడా చాలామంది చూసుకున్నట్లయితే మరి అక్కడి ప్రాంతం నుంచి అయితే ఎక్కువ మంది ఉన్నారు. దాన్ని కూడా చాలామంది ఇప్పుడు నాకు చిరంజీవి అంటే ఇష్టము, బాలకృష్ణ అంటే ఇష్టము, చాలామంది ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లొకాలిటీ ఉన్న వాళ్ళైతే అక్కడ పుట్టిన వాళ్ళు. లొకాలిటీ అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. లొకాలిటీ ఉన్న వాళ్ళైతే చాలామందిని మనము వాళ్ళని ఏమంటారు, వాళ్ళని అభిమానిస్తున్నాము. ప్రభాస్ ఆల్సో అందరూ ఉన్నారు. కానీ ఈ యొక్క మధ్యలో ఈ కాంట్రవర్సీ తీసుకొచ్చి మన తెలుగు భాషను తెలుగు వల్ల మధ్యలో అన్నదమ్ముల్లాగా ఉండే తెలుగు వాళ్ళ మధ్యలో ఇలాంటి చిచ్చు పెట్టడం అయితే చాలా దారుణమైన విషయం. మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియండి. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ రేజ్ అవుతాయి. అంటే ఎందుకంటే మనం తెలంగాణ భాషను కాకుండా, తెలుగు వాళ్ళని కాకుండా తమిళ వాళ్ళను మనం ఎంకరేజ్ చేస్తాము. ఏంటి మన ఏమంటారు, మలయాళంలో ఎంకరేజ్ చేస్తాము. ఈవెన్ హాలీవుడ్లో ఉన్న మూవీస్, బాలీవుడ్లో ఉన్న మూవీస్ అన్నిటిని మనం సపోర్ట్ చేస్తాము. అంటే మన తెలంగాణ తెలుగు ప్రజలు అయి ఉండి తెలుగు భాషను కించపరిచేటట్టు మాట్లాడడం అయితే చాలా దారుణము. ఎందుకంటే ఏ లాంగ్వేజ్లో వచ్చినా డైరెక్ట్ కొన్ని మూవీస్ ఉన్నాయి. లాస్ట్ టైం మనకు ఏది కన్నడ నుంచి ఒక మూవీ వచ్చింది, కాంతార డైరెక్ట్ వర్డ్. కాంతార అంటే మీనింగ్ తెలుగు వర్డ్ తెలుగు వాళ్ళకి తెలియదు. కాకుంటే కాంతార అనేది ఒక భాష, అంటే ఇక్కడ కన్నడ నుంచి వచ్చింది కాబట్టి దానికి యాజ్ ఇట్ ఈజ్గా ఆ విధంగానే మనకు ఆస్వాదించాము కూడా. మంచి హిట్ చేశారు. కానీ తెలంగాణ భాషలో తీసుకున్న ఒక ఏమంటే ఒక ఇడుపు కాగితం అనే ఈ యొక్క టైటిల్‌కి అయితే ఈ విధంగా ఎందుకు రచ్చ చేస్తున్నారు నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఓకే, పోతు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. జై హింద్.